హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్. మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్లో ప్రీమియం లగ్జరీస్ ఫ్లాట్స్తో మీ ముందుకైతే రావడం జరిగిందండి. చాలా తక్కువ ప్రైస్ చెప్తున్నారు. లొకేషన్ కూడా మంచి ప్రైమ్ లొకేషన్లో అయితే ఉందన్నమాట. లొకేషన్ వచ్చేసి మనకు బోడుప్పల్ అండి, బుద్ధానగర్ మెయిన్ రోడ్ మీద మనకు విశాల్ మార్ట్ ఉంటుందండి. బోడుప్పల్లో విశాల్ మార్ట్ బ్యాక్ సైడే జస్ట్ 400 మీటర్స్ డిస్టెన్స్లో ఈ అపార్ట్మెంట్ అయితే కన్స్ట్రక్షన్ చేశారండి. ఇది వచ్చేసి మనకు అర్జున్ బృందావనం అపార్ట్మెంట్స్ అండి. దీన్ని మనకు కన్స్ట్రక్షన్ చేసిన వాళ్ళు రోహిత సాయి డెవలపర్స్ అన్నమాట. మొత్తం 3000 స్క్వేర్ యార్డ్స్లో అయితే దీన్ని కన్స్ట్రక్షన్ చేశారండి. మొత్తం 5 ఫ్లోర్స్ ఉంటుందన్నమాట. 5 ఫ్లోర్స్లో మనకు 65 ఫ్లాట్స్ అయితే రావడం జరుగుతుందండి. ఈచ్ ఫ్లోర్కి 13 ఫ్లాట్స్ ఉంటాయి. దీంట్లో 2 BHKలు ఉన్నాయి, అదేవిధంగా 3 BHKలు ఉన్నాయండి. మీకు ఈస్ట్ ఫేసింగ్, వెస్ట్ ఫేసింగ్, నార్త్ ఫేసింగ్ ఆల్ టైప్ ఆఫ్ ఫేసెస్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఇదే కాకుండా మన రోహిత సాయి డెవలపర్స్ వాళ్ళు ఈ ముందు కన్స్ట్రక్షన్ చేసుకున్న ప్రాపర్టీస్ కూడా వీళ్ళే అన్నమాట. మీకు ఎవరికి ఇంట్రెస్ట్ ఉన్నా కానీ డైరెక్ట్ స్క్రీన్ మీద నెంబర్ ఇస్తున్నాను, కన్సల్ట్ కాండి. అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయండి, రెడీ టు మూవ్ ప్రాజెక్ట్స్ కూడా అయితే అవైలబుల్ ఉన్నాయన్నమాట. మనకి ఇది మెట్రో నుంచి జస్ట్ 3 కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే రావడం జరుగుతుందండి. ఓవరాల్ వచ్చి 6 కిలోమీటర్స్ అనమాట. ఇక చెర్లపల్లి రైల్వే స్టేషన్ మనకు 4 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉందండి. చాలా బాగుంది, మంచి మంచి ఎమ్యూనిటీస్ ఇస్తున్నారు. లోపలికి వెళ్ళి మనం క్లియర్గా అయితే తెలుసుకుందాం. ఫస్ట్ ఎంటర్ అయ్యేటప్పుడు చూస్తున్నారండి, మంచి పెద్ద గేట్ తీసుకున్నారు. దీనికి ఇన్ అండ్ అవుట్ అయితే ఉందండి. ఇదైతే ఇన్ అన్నమాట. అర్జున బృందావన్ అండి. చాలా లగ్జరీస్ ఎమ్యూనిటీస్తో అయితే దీన్ని కన్స్ట్రక్షన్ చేశారు. ఫస్ట్ ఎంటర్ కాగానే మనకు స్పేషియస్గా పార్కింగ్ ఉంటుందండి. పార్కింగ్లో కూడా మనకి ఏంటంటే ఎమ్యూనిటీస్ విషయాల్లో కార్ పార్కింగ్ ఇస్తున్నారు. దీనికి బోర్ వాటర్, మున్సిపల్ వాటర్, డ్రైనేజ్ సిస్టమ్, అదేవిధంగా 2 లిఫ్ట్స్ ఇస్తున్నారు, 2 స్టేర్ కేసెస్ ఇస్తున్నారు అన్నమాట. ప్రాపర్టీ వచ్చేసి మంచి ప్రైమ్ లొకేషన్లో ఉందండి. ఇదే కాకుండా మనకు ఎమ్యూనిటీస్లో జిమ్ ప్రొవిజన్ కూడా ఇస్తున్నారు. ఎమ్యూనిటీస్ అయితే చాలా మంచిగా ఉన్నాయండి. ఎమ్యూనిటీస్ వచ్చేసి మనకి ఎక్స్ట్రా ఛార్జెస్ అయితే చెప్తున్నారు. స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాను. ఈ అపార్ట్మెంట్కి వచ్చేసి సపరేట్ ట్రాన్స్ఫారం కూడా తీసుకున్నారండి. అదేవిధంగా మంచి పెద్దది పవర్ బ్యాకప్ కూడా తీసుకోవడం జరిగిందనమాట. ఇక చుట్టూ మనకి ఏంటంటే వాకింగ్ ట్రాక్ పక్కకే ఈ విధంగా మంచి గ్రీనరీ అయితే తీసుకున్నారు. అదేవిధంగా మంచి సిట్అవుట్ ఏరియా, అంటే ఈవినింగ్ ప్రశాంతంగా మార్నింగ్ ఈవినింగ్ మనం కూర్చోవడానికి ఈ విధంగా రోహిత సాయి డెవలప్ వారు ఈ విధంగా అరేంజ్మెంట్స్ అయితే చేయడం జరిగిందండి. ఇప్పుడు ఏంటంటే మనం ఒక మోడల్ ఫ్లాట్ని అయితే మీకు చూపించబోతున్నాను. మీకు నచ్చినట్లయితే ఒకసారి వచ్చి చూడండి, ఫ్లాట్ మీ సొంతం చేసుకోండి. నెక్స్ట్ మనం మోడల్ ఫ్లాట్ చూద్దాం పదండి. ఇప్పుడు మీకు ఒక ఫ్లాట్ ఎక్స్ప్లోర్ చేయడానికి ఫస్ట్ ఫ్లోర్కి అయితే రావడం జరిగిందండి. కారిడార్లో ఉన్నామండి. కారిడార్ చూస్తున్నాండి, మంచిగా 6 ఫీట్ కారిడార్ తీసుకున్నారండి. పక్కకే చూస్తే మనకు వెంటిలేషన్ లేకుండా ఈ విధంగా మంచిగా పార్క్ ఇవ్వడం జరిగింది. పైన ఒకసారి చూడండి, మనకు రెయిన్ వాటర్ కూడా కింది పడకుండా మంచిగా పైన అయితే ప్రొవిజన్స్ అయితే తీసుకోవడం జరిగిందండి. కంప్లీట్ దీంట్లో 65 ఫ్లాట్స్ అయితే ఉన్నాయండి. ప్రజెంట్ దాంట్లో ఒక 80% వరకు అయితే సోల్డ్ అవుట్ అయిపోయాయి అన్నమాట. కొన్ని ఫ్లాట్స్ మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు మీకు ఏంటైతే నేను వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అయితే ఒకటి ఎక్స్ప్లోర్ చేయబోతున్నాను. ఫస్ట్ డోర్ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దామండి. ఇది డోర్ అండి, సింగిల్ డోర్ అనమాట. 6 ఫీట్ డోర్ అయితే తీసుకున్నారు. ఇది కూడా ఇండియన్ టేక్ డోర్ అయితే తీసుకున్నారండి. చాలా మంచి కన్స్ట్రక్షన్ అండి, ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా మంచి మెటీరియల్ యూజ్ చేసి కన్స్ట్రక్షన్ చేశారు. ప్రజెంట్ మనం హాల్లో ఉన్నామండి. హాల్లో కూడా కింద మొత్తం టైల్స్ యూజ్ చేసినారు. ఇక విండోస్ విషయానికి వస్తే మంచిగా 4x4 UPVC విండోస్ తీసుకున్నారండి. మన గ్రిల్స్ కూడా చూస్తున్నారండి, మంచి గ్రిల్స్ తీసుకున్నారు. మెష్ డోర్స్ ఎవ్రీథింగ్ అయితే తీసుకున్నారు. నెక్స్ట్ అపార్ట్మెంట్స్ అంటే మనకి ఏంటంటే ఫాల్స్ లింక్స్ ఇవ్వరండి, బట్ వీళ్ళు మనకు ఫాల్స్ లింక్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఫాల్స్ లింక్స్ అయితే మంచిగా ఇస్తున్నారు. నెక్స్ట్ మనకు స్విచ్ బోర్డ్స్ కూడా మంచి కంపెనీ యూజ్ చేసినారండి. నెక్స్ట్ పక్కకే మనం వెళ్తే ఇది డైనింగ్ ఏరియా కమ్ కిచెన్ తీసుకున్నారు. కిచెన్ కూడా చూస్తే మనకు ఎల్షియం ప్లాట్ఫామ్ తీసుకున్నారండి. పైన కూడా మంచిగా టైల్స్ అయితే పెట్టినారు. మన కిచెన్లో కూడా మంచిగా ఫాల్స్ లింక్స్ అయితే ఇస్తున్నారు. విండోస్ కూడా ప్రతి రూమ్లో మనకు 4x4 విండోస్ అయితే తీసుకున్నారండి. ఇక్కడ కూడా నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్, అంటే ప్లేట్స్ కానీ ఏమన్నా పెట్టుకోవడానికి ఇవన్నీ షెల్ఫ్స్ కూడా ఇస్తున్నారు అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇటు ఒకటి వాష్ ఏరియా ఇచ్చినారండి. వాష్ ఏరియా కూడా చూద్దాం. వాష్ ఏరియా చూస్తే స్పేషియస్గా ఇచ్చినారు. నవేడేస్ ప్రతి ఒక్కరు ఏంటంటే వాషింగ్ మిషన్ అదేవిధంగా డిష్ వాషర్ యూజ్ చేస్తున్నారండి. ఈ రెండింటికి మంచిగా స్పేషియస్గా ఉండాలని చెప్పేసి ఇక్కడ వాషింగ్ మిషన్, ఇక్కడ వచ్చేసి డిష్ వాషర్ పెట్టుకోవడానికి స్పేషియస్గా వాష్ ఏరియా అయితే తీసుకున్నారు. ఒకసారి బ్యాక్ సైడ్ కాలనీ చూడండి, మంచి నీట్ కాలనీలో ఉందండి. ఎక్కడో సిటీ అవుట్స్కట్స్ కాకుండా బోడుప్పల్లో మనకు బుద్ధానగర్ నియర్ బై మనకు విశాల్ మార్ట్ అనమాట. 400 మీటర్స్ డిస్టెన్స్లో అయితే తీసుకున్నారు అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకు ఇక్కడ ఒక చిల్డ్రన్ రూమ్ తీసుకున్నారు. చిల్డ్రన్ కూడా చాలా స్పేషియస్గా ఉందండి. ఇక్కడ కూడా మనకు 5x4 మంచిగా UPVC విండోస్,
మంచిగా నీట్ ఫాల్ సీలింగ్స్ తీసుకున్నారు. చిల్డ్రన్ రూమ్లో ఇంకేంటంటే మనకు ఒక బాల్కనీ తీసుకున్నారండి. బాల్కనీ కూడా చాలా నీట్గా ఉంది. ఒకసారి ఇక్కడికి కూడా రండి. ఇది కూడా చాలా మంచిగా నీట్గా అయితే తీసుకున్నారండి. గవర్నమెంట్ నామ్స్ ప్రకారము సెట్ బ్యాక్స్ తీసుకున్నారండి. చూస్తున్నారు కదా, మనకి ఇట్లా సెట్ బ్యాక్స్ తీసుకున్నారు. ఒక 10 feet సెట్ బ్యాక్ అయితే తీసుకున్నారు. మంచి వాకింగ్ ట్రాక్ కూడా ఉందన్నమాట. మంచి కాలనీలో ఉందండి. చుట్టూ గ్రీనరీ కానీ ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండానైతే ఇవి తీసుకున్నారనమాట. డోర్స్ విషయంలో కూడా మంచి డోర్స్, ప్రెస్ డోర్స్ విత్ యూరోపా లాక్ సిస్టమ్ అయితే తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ మనము మాస్టర్ బెడ్రూమ్ చూద్దామండి. మాస్టర్ బెడ్రూమ్కి వెళ్ళినప్పుడు ఒకసారి కామన్ బాత్రూమ్ కూడా చూడండి. కామన్ బాత్రూమ్ కూడా చాలా స్పేషియస్గా అయితే తీసుకున్నారు. దీంట్లో కూడా మనకి ఏంటంటే ఒక 8 feet వరకు టైల్స్ పెట్టారు. మంచి గ్రీజర్ పాయింట్, షవర్ పాయింట్, ఎవ్రీథింగ్ అయితే తీసుకున్నారు. డోర్స్ కూడా మనకు వాటర్ ప్రూఫింగ్ డోర్స్ అయితే తీసుకోవడం జరిగిందండి. పక్కకే మనకు మాస్టర్ బెడ్రూమ్ని అది కూడా చూద్దాం. మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా తీసుకున్నాండి. దీంట్లో కూడా ఏంటంటే మనకి కింగ్ సైజ్ బెడ్ పడుతుంది. అదేవిధంగా విండోస్ విషయానికి వస్తే 5x4 UPVC విండోస్. దీంట్లో కూడా మనకి వచ్చి ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. ఇక్కడ ఒక షెల్ఫ్ కూడా తీసుకున్నారండి. నవడేస్ అందరూ ఏంటంటే వుడ్ వర్క్ చేయించుకుంటున్నారు, అందుకని చెప్పేసి దీంట్లో షెల్ఫ్స్ ఇవ్వలేదు అనమాట. నెక్స్ట్ దీనికి ఒక అటాచ్డ్ బాత్రూమ్ అండి. దీంట్లో కూడా 8 feet వరకు టైల్స్, విండో, గ్రీజర్ పాయింట్, షవర్ పాయింట్, అదేవిధంగా వాటర్ ప్రూఫింగ్ డోర్ అయితే తీసుకున్నారు. మళ్ళీ ఒకసారి క్లియర్గా డీటెయిల్స్ చెప్తాను, మీరు ఒకసారి చూడండి. ఇది వచ్చేసి మనకు బోడుప్పల్ బుద్ధానగర్లో ఉందండి. అర్జున్ బృందావనం 3000 square yardsలోనైతే దీన్ని కన్స్ట్రక్షన్ చేశారు. 5 floors అండి కంప్లీట్. ఈచ్ ఫ్లోర్కి వచ్చేసి మనకు 13 flats, అంటే టోటల్ మనకు 65 flats అనమాట. దీంట్లో మనకు 80% ఆల్రెడీ సోల్డ్ అవుట్ అయినాయండి. ఇప్పుడు మనం ప్రజెంట్ చూసింది 2 BHK అండి. ఇది 1170 SFT అనమాట. 3 BHK కూడా అవైలబుల్ ఉన్నాయి. 1505 SFT అయితే ఉన్నాయన్నమాట 3 BHK. దీంట్లో ఈస్ట్ ఫేసింగ్, వెస్ట్ ఫేసింగ్, నార్త్ ఫేసింగ్ ఎవ్రీథింగ్ అయితే ఉంది. ఈ యూడిఎస్ విషయానికి వస్తే 41 square yards అయితే యూడిఎస్ అయితే రావడం జరుగుతుందండి. ఫ్లాట్స్ అయితే చాలా తక్కువ ప్రైస్ చెప్తున్నారు. ఓన్లీ 5400 per SFT చెప్తున్నారండి. ఇమ్యూనిటీస్ అనేది ఎక్స్ట్రా ఛార్జ్ అయితే చెప్తున్నారు. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద నెంబర్ ఇస్తున్నాను, నెంబర్ కన్సల్ట్ కాండి. మంచి నెగోషియబుల్ కూడా చేస్తా అంటున్నారు. ఈ ప్రాజెక్ట్ కాకుండా వీళ్ళకి ఆపోజిట్ కూడా 2-3 ప్రాజెక్ట్స్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి, రెడీ అవుతున్నాయి. దాంట్లో కూడా బుకింగ్స్ అయితే ఓపెన్ ఉన్నాయండి. దాంట్లో మీరు ఏమైనా చేంజెస్ చేసుకోవాలనుకుంటే అలా కూడా చేంజెస్ చేసుకోవచ్చు అనమాట. దాంట్లో ఇంకా ప్రైస్ అయితే చాలా తక్కువ చెప్తున్నారండి. ఇలాంటి మంచి మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాజెక్ట్స్ ఇంకా మీరు చూడాలనుకుంటే ఇమీడియట్లీ మీరు చేయాల్సిందల్లా మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి, మన ఇన్స్టాగ్రామ్ని ఫాలో కావాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.